హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ రోజు టాపిక్ వచ్చేసి బీటీకి సంబంధించిన ఫుల్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, మన ఛానల్లో ఎలాంటి అప్డేట్ ఉన్నా నేను కొద్దిగా యాక్టివ్ లేనప్పుడు మీకు ఖచ్చితంగా ఏంటంటే కమ్యూనిటీ ట్యాబ్లో అయితే అప్డేట్ తీస్తున్నాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి కమ్యూనిటీ ట్యాబ్ అయితే చెక్ చేయండి. అందులో ఏంటంటే మీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా నేను అక్కడ ఇస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీటీసీ అనేది 5 స్ట్రక్చర్ అయితే మనకి కంప్లీట్ అయిపోయిందని చెప్పి నేను అయితే అనుకున్నాను. అక్కడ నుంచి ఏంటంటే నిన్న అయితే ఒక షార్ట్ ట్రేడ్ అయితే వేసాం. అది దానికి తగ్గట్టు ఒక ప్రాఫిట్ అయితే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది స్టెప్ బై స్టెప్ అనేది చెప్తాను. ఒకసారి అయితే చూడండి, క్లియర్ కట్గా చెప్తాను. ఒకసారి అయితే జాగ్రత్త అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మార్కెట్ ఇక్కడ నుంచి ఏదైతే మనకి డౌన్ ట్రెండ్ ఉందో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే మనకి ఈ హైట్ దాకా అయితే ఇంక్రీజ్ అయింది కదా. వీటిలో మనకి ఏంటంటే మార్కెట్ అనేది ఒక 5 స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకసారి ఆ 5 స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందని ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అయిందంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. ఓకే గైస్, మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి 1 అండ్ 2 మళ్ళీ రిట్రేస్మెంట్ అయింది. మళ్ళీ ఏంటంటే ఇది మనకు 3 అనుకుంటే మళ్ళీ మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ అయ్యి అండ్ ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే 5 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాను. టోటల్లీ మనకి ఆఫ్టర్ 5 డేస్ కంప్లీట్ అయితే ఎలర్ట్ వే ప్రకారం మన థియరీ ప్రకారం ఏంటంటే ఏబీసీ టైప్లో ఏంటంటే ఒక కరప్షన్ అయితే రావాలి. అండ్ ఆ కరప్షన్ వచ్చిన తర్వాతనే మనకి ఈ కంప్లీట్ ఏంటంటే ప్యాటర్న్ ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే అప్ ట్రెండ్ అన్నా లేకుంటే డౌన్ ట్రెండ్ అన్నా స్టార్ట్ అవుద్ది. వన్స్ ఏంటంటే ఈ ట్రెండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం మార్కెట్ ఏంటంటే అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్స్ అయితే కొద్దిగా ఎక్కువ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనకి మార్కెట్ ఏ విధంగా ఉంది అండ్ ఇప్పుడు ఏబీసీ కరప్షన్స్ ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే నేను అనుకుంటున్నాను ఇందాక ప్యాటర్న్ చూపించాను కదా, ఇది మనం చూసుకున్నట్లయితే ఏ అనుకుందాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ ఈ బీ రేంజ్లో అండ్ ఈ బీ రేంజ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నేను అనుకుంటున్నాను సి లెవెల్ ఈ వీటికన్నా కొద్దిగా బిలో వెళ్ళొద్దని అయితే అనుకుంటున్నాను. ఎందుకనేది నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే జాగ్రత్త చూడండి. ఇప్పుడు నార్మల్గా మీకు బేసిక్స్ అయితే చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే మనకి వాల్యూ ఏరియా హై ఏదైతే ఉందో అది మనం చూసుకున్నట్లయితే 0.786 నుంచి 0.854 ఈ లెవెల్లో మార్కెట్ నేను డౌన్ అయితే చెప్పి నేను ప్రిడిక్ట్ చేశాను. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే మనం ఈ రేంజ్లో అయితే స్టార్ట్ చేసాం. అక్కడ నుంచి ఏంటంటే మనకి ఈ రేంజ్ దాకా అయితే మార్కెట్ అయితే డౌన్ అయింది. బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఒక క్రిటికల్ జోన్లో అయితే ఉంది. వన్స్ ఏంటంటే నేను అనుకుంటున్నాను ఎందుకు 100% ఏంటంటే మార్కెట్ అనేది ఈ జోన్లో ట్రేడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఒక టార్గెట్ అయితే బుక్ చేస్తున్నాను. మళ్ళీ అయితే ఎంటర్ అయ్యాను అండ్ నా స్టాప్ లాస్ వచ్చేసి కొద్దిగా క్విక్గా పెట్టుకోవడానికి కొద్దిగా దీన్ని ఎబోవ్ అయితే పెట్టాను. చాలా తక్కువ స్టాప్ లాస్ అయితే పెట్టాను. కొద్దిగా అక్యురేట్ ట్రేడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే ఎక్కువ లాస్ అయితే తీసుకొని, ఎందుకంటే మార్కెట్లో కూడా బుల్లిష్ స్ట్రక్చర్ కూడా అయితే ఉంది. దాన్ని చూసుకొని ఏంటంటే స్టాప్ లాస్ అవన్నీ సెట్ చేసుకొని నేను ఇప్పుడైతే ట్రేడ్ చేశాను. ఆల్రెడీ నేను ట్రేడ్ చేసిన విధానం ఏంటంటే మీకు గ్రూప్లో అయితే ఇచ్చాను. నేను చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మార్కెట్ అనేది ఎగ్జాక్ట్గా ఈ డైలీ లెవెల్ ఏదైతే డైలీ లెవెల్ ఉందో ఒకసారి అయితే చూడండి. కంప్లీట్గా ఈ డైలీ లెవెల్కి వెళ్ళినప్పుడు నేను ఏంటంటే ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇదే రేంజ్ దగ్గరికి వెళ్ళింది. బట్ ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే ఒక షార్ట్ ట్రేడ్ మళ్ళీ ఏంటంటే ఈ వైట్ లైన్ నియర్లీ ఏంటంటే ఈ వైట్ లైన్ దగ్గర అయితే నేనైతే ట్రేడ్లో అయితే ఎంటర్ అయ్యాను. అండ్ ఇప్పుడైతే నేను చూసినట్లయితే ప్రజెంట్ ఇంకా కొద్దిగా నాకు ప్రాఫిట్లోనే ఉంది. నేను అనుకుంటున్నాను మార్కెట్ ఒకవేళ రిట్రేస్మెంట్ అవుతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ 2 టైమ్స్ రిట్రేస్మెంట్ అయింది. మనకి ఏదైతే కిందటిసారి ఒక హై క్రియేట్ అయిందో ఇది మనకి లిక్విడ్ లెవెల్ ఏదైతే లిక్విడ్ లెవెల్ ఉందో ఇది మన హైట్. మార్కెట్ అనేది దీనికన్నా కొద్దిగా ఎక్కువ హైట్ క్రియేట్ చేసి ఇక్కడ వాళ్ళని ట్రాప్ చేసింది. వాళ్ళ మనీ ఏంటంటే లిక్విడ్ చేసి మళ్ళీ ఏంటంటే డౌన్ కావడం స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దాంతోపాటు ఏదైతే ఎల్లో లైన్ ఉందో ఒకసారి అయితే చూడండి. మార్కెట్ ఎప్పుడు ఎల్లో లైన్ దగ్గరికి వచ్చినా ఒకసారి డౌన్ అయింది. సెకండ్ టైం ఎల్లో లైన్ దగ్గరికి వచ్చినా డైరెక్ట్ క్రాష్ అయింది. అండ్ థర్డ్ టైం ఎల్లో లైన్ దగ్గరికి వచ్చింది క్రాష్ అయింది. అండ్ ఇప్పుడు మనకి ఒకవేళ ఎల్లో లైన్ దగ్గరికి వస్తే ఏమవుతుందని చెక్ చేసుకోవాలి. అందుకోసమనే దానికన్నా కొద్దిగా హైట్లో ఇది కొద్దిగా రిస్కీ ట్రేడ్. 100% ఏంటంటే ప్రాఫిట్ రావాలని లేదు. నాకు తగ్గట్టు నాకు వచ్చిన ప్రాఫిట్లో నుంచి అయితే నేను ట్రేడ్ అయితే చేస్తున్నాను. అందుకోసం అనేది నేను కొద్దిగా ఎక్కువ రిస్క్ మెయింటైన్ చేయకుండా మ్యాక్సిమం దీనిపైన పెట్టుకోవడానికి స్టాప్ లాస్ అయితే ఇంట్రెస్ట్ చూపించాను. అక్కడ స్టాప్ లాస్ అయితే పెట్టాను. ఒకవేళ ప్రాఫిట్ వస్తే నేను మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పి నేను ఇక్కడ రేషియో ప్రకారం అయితే ట్రేడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఎలాంటి టార్గెట్స్ అయితే బుక్ చేయను, ఎందుకంటే డైలీ లెవెల్ హీట్ అయింది. ఆల్రెడీ చూసుకున్నట్లయితే డైలీ లెవెల్ నుంచి ప్రైస్ అనేది తీసుకుంది మూమెంటం. కాబట్టి ఈసారి డైలీ లెవెల్కి వచ్చిందంటే ప్రైస్ అనేది ఇక్కడ హోల్డ్ కాదని చెప్పి నేను అనుకుంటాను. ఖచ్చితంగా నా టార్గెట్స్ అనేది ఈ లిక్విడిటీ లెవెల్స్ ఏవైతే లిక్విడ్ లెవెల్స్ ఉన్నాయో ఒకసారి అయితే చూడండి. మనకి ఏదైతే వైట్ లైన్స్ ఉన్నాయో ఒకసారి అయితే జాగ్రత్త చూడండి. ఏదైతే వైట్ లైన్స్ ఉన్నదో ఇక్కడ చాలామంది ఏంటంటే అప్ ట్రెండ్కి ట్రేడ్ చేశారు. అంటే ఎవరైతే ఇక్కడ నుంచి మనకి మార్కెట్ ఇంక్రీజ్ అవుద్ది అన్నదో వాళ్ళ మనీ అనేది మార్కెట్లో అయితే ఉండిపోయినాయి. వాళ్ళ మనీ ఏంటంటే లిక్విడ్ కాలేదు. కాబట్టి వీళ్ళు 100% ఏంటంటే ప్రాఫిట్లోనే అయితే ఉన్నారు.
కాబట్టి మార్కెట్ ఏంటంటే వీళ్ళనైతే ట్రాప్ చేయాలి, ఖచ్చితంగా వీళ్ళ మనీ ఏంటంటే లిక్విడ్ చేయాలి. మనం చూసుకున్నట్లయితే ఈ హైట్ కన్నా మార్కెట్ అనేది కొద్దిగా హై అయితే క్రియేట్ అయింది కాబట్టి ఇంకా ఇక్కడ లిక్విడ్ అనేది తీసుకోలేదు. కాబట్టి నేను అనుకుంటున్నాను ఒకవేళ మనకు డౌన్ అవుతే ఈజీలీ ఏంటంటే మనకి మంచి క్రాష్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అన్ని లిక్విడ్ లెవెల్స్ని తీసుకున్న తర్వాత నేను అనుకుంటాను మేజర్గా ఈ 3 లిక్విడ్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది ఇంకా కూడా ఏంటంటే లిక్విడ్ లెవెల్ కన్నా ఎప్పుడైనా కూడా మార్కెట్ బిలో వచ్చిన తర్వాతనే ఇంక్రీజ్ అవుద్ది. కాబట్టి ఈ 3 లెవెల్స్లో ఎక్కడైనా కానీ మనకి లిక్విడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. వన్స్ ఏంటంటే వీటిని లిక్విడ్ తీసుకున్న తర్వాత నేను అనుకుంటాను 100% ఏంటంటే వీటికన్నా మనకి 0.5 లెవెల్స్ దాదాపుగా ఈ లాస్ట్ లిక్విడ్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏంటంటే నేను ఈ 3 లెవెల్స్లో అయితే టార్గెట్స్ అనేది బుక్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా గైస్, ఇది మనకి నేను షార్ట్ టైం వేసిన మనకి స్ట్రాటజీ అన్నట్టు. అండ్ ఒకవేళ దీనికి మనకి ఇంకా లాంగ్ బుల్లిష్ ట్రెండ్స్ ఏమైనా ఉన్నాయో అది కూడా చెప్తాను. ప్రస్తుతానికి ఏంటంటే మనకి బుల్స్ ఆర్ బియర్స్ రెండు ఏంటంటే సమానంగా అయితే ఉన్నాయి. ఎక్కువ మంది ఏంటంటే బుల్కి ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే వాళ్ళు లాంగ్ టర్మ్ పరంగా లాంగ్ టర్మ్ చార్ట్లో చూసి వాళ్ళు అయితే ట్రేడ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన క్విక్ చార్ట్స్ అయితే మీకు ఇప్పుడైతే చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. ఓకే గైస్, దానికోసం ఏంటంటే నేను ఇంకొక చార్ట్స్ అయితే ఆల్రెడీ పెట్టాను. ఒకసారి అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు ఏదైతే ఎల్లో లైన్స్ అయితే డ్రా చేశానో ఇది మనకి రెసిస్టెన్స్ అన్నట్టు. ఈ రెసిస్టెన్స్ దగ్గర నుంచి ప్రైస్ అనేది క్లియర్ కట్గా ఏంటంటే డౌన్ అయింది. అండ్ మళ్ళీ ఈ రెసిస్టెన్స్ అయితే బ్రేక్ కావడానికి అయితే ట్రై చేస్తుంది, కానీ దాని అయితే బ్రేక్ కావట్లేదు. అంటే సేలర్స్ అక్కడ కొద్దిగా ఎక్కువ యాక్టివ్ అయితే ఉన్నారు. అది మనం చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా ఇక్కడ మనకి ఇన్వర్స్ సైడ్ అండ్ షూడల్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఇది మనకి ఏంటంటే బుల్లిష్ స్ట్రక్చర్ని అయితే చూపిస్తుంది. మార్కెట్లో ఏంటంటే ఇది ఒకవేళ ఎల్లో లైన్స్ని అయితే బ్రేక్ అయితే మార్కెట్ అనేది క్లియర్ కట్గా ఏంటంటే అప్ ట్రెండ్లో అయితే ఉంటుంది. దీని ఎల్లో లైన్స్ మీద బ్రేక్ అయ్యి దీని మీద క్యాండిల్స్ హోల్డ్ చేయగలిగితే, ఒకవేళ హోల్డ్ చేయలేకపోతే మళ్ళీ డౌన్ అవుద్ది. ఖచ్చితంగా దీని అబౌవ్ క్యాండిల్స్ అనేది హోల్డ్ చేయాలి. ఒకవేళ మార్కెట్ అనేది దీన్ని క్రాస్ అయింది అనుకోండి, ఈ విధంగా ఎల్లో లైన్స్ అనేది క్రాస్ అయ్యి మళ్ళీ ఈవిడెంట్గా డౌన్ అయిందంటే డౌన్ అవుద్ది. ఖచ్చితంగా ఏంటంటే దీని అబౌవ్ క్యాండిల్స్ క్లోజ్ అయ్యి మెల్లిమెల్లిగా ఏంటంటే హైట్ వెళ్ళిందంటే ఖచ్చితంగా మార్కెట్ అనేది రివర్సల్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఏంటంటే హైలీ మనం టార్గెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఏదైతే ఇన్వర్స్ సైడ్ ప్యాటర్న్ ఉందో ఒకసారి అది ఏ విధంగా ఉంటుంది అనేది ఒక చార్ట్ అయితే చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. ఓకే గైస్, ఒకసారి ప్యాటర్న్ అయితే చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే ఉంటుందో ఇక్కడ మనకి ఫస్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. వన్స్ ఏంటంటే ఈ విధంగా సెకండ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఒకసారి ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత ఒకసారి డౌన్ అయ్యి రిట్రేస్మెంట్ కొట్టిన తర్వాత ఖచ్చితంగా ఏంటంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ మనకి ఇంకా కూడా ఏంటంటే దాని బిలో అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకవేళ దీని బుల్లిష్ స్ట్రక్చర్ ఉంటే 100% నేను ఎప్పుడు ఫిక్స్ అవుతానంటే ఒకసారి చూడండి. మార్కెట్ ఒకవేళ ఈ ఎల్లో లైన్ బ్రేక్ అయితే ఖచ్చితంగా ఏంటంటే మన వాల్యూ ఏరియా హై ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్ దాకా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ప్రైస్ అనేది కొద్దిగా కన్సిస్టెంట్గా ఏంటంటే డౌన్ అవుతుంది. అంటే క్యాండిల్స్ దాని అబౌవ్ అయితే క్లోజ్ కాలేదు, ఖచ్చితంగా దాని బిలో అయితే క్యాండిల్స్ అనేది క్లోజ్ అయ్యి మార్కెట్ అనేది డౌన్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒకవేళ దీని దగ్గర నుంచి ఇంక్రీజ్ అవుతే ఖచ్చితంగా ఈ లెవెల్ దాకా అయితే వస్తుంది. వన్స్ వచ్చిన తర్వాత మనకి పుల్ బ్యాక్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ అవుద్ది. డౌన్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఈ ఎల్లో లైన్ని హోల్డ్ చేయగలిగితే ఖచ్చితంగా మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో అయితే ఉంటుంది. మనం ఏంటంటే అప్ ట్రెండ్ టార్గెట్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే అప్ ట్రెండ్ పరంగా టార్గెట్స్ అనేది ఏ విధంగా ఉన్నదంటే నియర్లీ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే బ్రేక్అవుట్ అయితే మనకి ఈ హై దాకా నియర్లీ ఏంటంటే ఈ హై దాకా మనకి టార్గెట్స్ అయితే ఉంటాయి. నియర్లీ చూసుకున్నట్లయితే 49,362 దాకా ఏంటంటే ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఏంటంటే కొద్దిగా జాగ్రత్త అయితే ఉంటే అందుకోసం అనేది క్విక్గా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాను. దాంతోపాటు ఇంకా కొన్ని ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి, వాటిని కూడా అయితే చూస్తున్నాను. నేను ఎందుకు బీరిస్ట్లో ఉన్నాను అనేది కూడా మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ కొద్దిగా బీరిస్ ట్రెండ్లోనే ట్రేడ్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. అండ్ ఇంకా కూడా మీకు కొద్దిగా టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఎల్లో లైన్స్ ఏదైతే నేను ఇక్కడ ఎల్లో లైన్ డ్రా చేశానో మార్కెట్ ఖచ్చితంగా అయితే చూసుకోండి. ఇది మనకి ఏంటంటే అప్ ట్రెండ్ ఏదైతే అప్ ట్రెండ్ ఉందో మార్కెట్ ఇక్కడ 4 అవర్ టైం ఫ్రేమ్లో అంటే మనం 4 అవర్ టైంలో మార్కెట్ అప్ ట్రెండ్ ఉంది. దీన్ని హోల్డ్ చేయగలిగితే మార్కెట్ అనేది కొద్దిగా అప్ ట్రెండ్ వెళ్తుంది. అంటే దీన్ని స్ట్రాంగ్లీ మనకి ఎల్లో లైన్ టచ్ అవుట్ తోటే మార్కెట్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ టైం ఎల్లో లైన్ టచ్ అయింది మార్కెట్ ఇంక్రీజ్ అయింది. అండ్ థర్డ్ టైం టచ్ అయింది మార్కెట్ ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే మనకి ఎల్లో లైన్ బ్రేక్ అయిందో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అక్కడ నుంచి ఏంటంటే మూమెంటం అనేది చేంజ్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ అబౌవ్ క్యాండిల్స్ మనకి ఓపెన్ మనకి ఈ క్యాండిల్లో ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెక్ చేయకముందే ఎంటర్ అయ్యాను, ఎందుకంటే నాకు అనిపించింది నేను మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ అయిందని చెప్పి నేను అనుకున్నాను.
ఒకవేళ ఇక్కడ నుంచి డ్రాప్ అవుతే ఖచ్చితంగా నేను ఏమనుకున్నాను, మనకి ఏదైతే లిక్విడిటీ లెవెల్స్ ఏదైతే ఉందో అవన్నీ తీసుకునేదాకా ప్రైస్ అనేది ఖచ్చితంగా ఎక్కువ ప్రాఫిట్ వస్తాయని చెప్పి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. మనకి ఇక్కడ లాస్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఎంటర్ అయ్యాను. అర్థమైందా మీకు? నేను ఇప్పుడు లాస్ట్ అనేది ఇక్కడ పెట్టుకోలేదు అండ్ వీటి హైలో కూడా పెట్టలేదు, జస్ట్ ఏంటంటే వీటి అబవ్ పెట్టడానికి ట్రై చేశాను. చూద్దాం ఏమవుద్దా అని చెప్పి ఇక్కడ చిన్న ట్రేడ్ అయితే ఎంటర్ చేస్తాను. నాకు ఏదైతే ప్రాఫిట్ ఉందో అందులో నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మార్కెట్ మీకు ఇది చూసినట్లయితే స్ట్రక్చర్ అయితే చేంజ్ అయిందని చెప్పి నేను అనుకున్నాను. అది గైస్ మొత్తానికి అప్డేట్. అండ్ దాంతోపాటు ఇంకా ఏమన్నా బిరిస్ట్ సెంటిమెంట్ ఏదైనా ఉందా అనేది ఇప్పుడు ఏంటంటే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. దానికోసం ఏంటంటే మళ్ళీ నా బైనాన్స్ చార్ట్లోకి అయితే వస్తాను, ఒకసారి అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా గైస్? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మార్కెట్ నేను ఆల్రెడీ మీకు కొన్ని RSI లెవెల్స్ అయితే చెప్పాను. మల్టిపుల్ టైంలో ఏంటంటే కొంత బీరిస్ట్ అయితే కనబడుతుంది అండ్ బుల్లిష్ స్ట్రక్చర్ కూడా కనబడుతుంది. మనం ఏ ట్రెండ్లో చేద్దామన్న దాని గురించి డిపెండ్ అయి ఉంటుంది. మీరైతే ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ మీరు గమనిస్తే ఏదైతే ఈ ఎల్లో లైన్ దగ్గర నుంచి మార్కెట్ అనేది కొద్దిగా డ్రాప్ అయింది. RSIలో చూసుకున్నట్లయితే దాని దగ్గర నుంచి ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. నియర్లీ ఏంటంటే దాని దగ్గర అయితే మార్కెట్ అయితే ఉంది. ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ ఒకవేళ దీని టచ్ అవుట్ తోటే మేబీ డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పి నేనైతే ప్రిడిక్ట్ చేసి ఇక్కడ నుంచి అయితే కొద్దిగా షార్ట్ ట్రేడ్ అయితే చేశాను. ఒకవేళ దీన్ని బ్రేక్ అవుతే ఖచ్చితంగా హయ్యర్ టార్గెట్స్ అయితే ఉంటాయి. దాన్ని చెక్ చేసుకొని అయితే మనం ఎక్కువ లాస్ కాం కాబట్టి ఆ విధంగా ట్రేడ్ అయితే ఎంటర్ అయ్యాను. అండ్ దాంతోపాటు ఏంటంటే మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఎవరైతే మీకు లాంగ్ టర్మ్ పరంగా అండ్ కొద్దిగా మిడ్ టర్మ్ పరంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు ఇప్పుడు నేను 100% సజెస్ట్ చేసేది ఏంటంటే ఈథీరియం చూసుకున్నట్లయితే మనకి ఏదైతే కమ్యూనిటీ ట్యాబ్ ఏదైతే ఉందో మీరు దాన్ని రెగ్యులర్గా ఫాలో కాండి. నేను ముందే చెప్తున్నాను, మీరు మన కమ్యూనిటీ ట్యాబ్ని ఫాలో అవుతే నేను ఎప్పుడు అప్డేట్ చేయకున్నా మీకు ఏంటంటే వీడియో చేయకున్నా మీకు అక్కడ అప్డేట్ అయితే దొరుకుద్ది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈథీరియంకి సంబంధించి నేను ఒక అప్డేట్ ఇచ్చాను. ఓకే గైస్, ఒకసారి అయితే చూపిస్తున్నాను. ఈథీరియం చూసుకున్నట్లయితే మీకు ఏ విధంగా ఉంది అనేది మంత్లీ చార్ట్స్ అయితే చూడండి. మీకు ఇక్కడ జనవరి నుంచి మే దాకా ఏంటంటే మీకు మార్కెట్ అనేది బుల్లిష్ స్ట్రక్చర్లో అయితే కనబడుతుంది. మార్కెట్లో ఏంటంటే మీకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది కొద్దిగా ఎక్కువ కనబడుతుంది. ఎందుకనేది ఒకసారి చూద్దాం. ఈథీరియంలో మనం చూసుకుంటే 2013లో ఏదైతే 2013 జనవరి ఉందో అక్కడ మనకి ఏంటంటే 32% అయితే ఇంక్రీజ్ అయింది. మళ్ళీ ఫిబ్రవరిలో 1% ఇంక్రీజ్ అయింది అండ్ మార్చ్లో కూడా కంటిన్యూస్లో ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అది కూడా ఎక్కడ దాకా మనకి మే దాకా. మళ్ళీ చూసుకున్నట్లయితే మనకి 2020లో మనకి ఏంటంటే జనవరిలో అయితే ప్రైస్ అనేది డ్రాప్ అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మంత్ అయితే ఖచ్చితంగా అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఫిబ్రవరి అండ్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఫిబ్రవరి నుంచి మనకి ఇక్కడ మ్యాక్సిమం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ దాకా ఏంటంటే మీకు మినిమం ఏంటంటే ఏప్రిల్ దాకా మీకు మంత్లో ఏంటంటే బుల్లిష్ మార్కెట్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఎక్కువ శాతం 4 టైమ్స్ ఏంటంటే మార్కెట్ ఖచ్చితంగా నేను దీని యావరేజ్ అయితే తీశాను. మీరు కూడా చూడండి 2017 to 2018 మీకు మార్కెట్ ఏ విధంగా ఇక్కడ ఈ రేంజ్లో ఎక్కువ శాతం ఏంటంటే మీకు బుల్ మార్కెట్ ఉన్నట్టు ఛాన్స్ అయితే ఈథీరియంలో అయితే కనబడుతుంది. అందుకోసం అయితే నేనైతే ఈథీరియం అయితే కొద్దిగా ఎక్కువ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. కొద్దిగా మీరు షార్ట్ టర్మ్ పర్పస్కి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అదైతే మీకు బెస్ట్ ఛాన్స్ అన్నట్టు, అది చూసుకొని అయితే మీరు ఇన్వెస్ట్ చేయండి. నేను ఏంటంటే నా ఫండ్స్ అనేది కొద్దిగా ఈథీరియంలో కొద్దిగా ఎక్కువ అయితే ఉన్నాయి. దాంతోపాటు కొన్ని ఫ్యూచర్ ట్రేడ్ చేయడానికి కొద్దిగా అమౌంట్ అయితే తీసి పక్కకు పెట్టాను. దానికి ఇంకొద్దిగా టైం అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను అనుకుంటాను ఈథీరియంలో ఇంకా కూడా ఒక 7% ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక క్రాష్ అయితే ఉంటుందని చెప్పి నేను అనుకుంటాను. నేను దాని గురించి మళ్ళీ మీకు టెక్నికల్గా అయితే చెప్తాను. ఇది గైస్ మొత్తానికి అప్డేట్. నేను BTCలో ఏమనుకున్నానో అన్నది మొత్తం ఏంటంటే నేను చెప్పాను. మీకు వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి. ఓకేనా గైస్? ఇంకా ఎవరైనా మీలో ఇంట్రెస్ట్ చూపిస్తే ప్రీమియం గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ప్రీమియం గ్రూప్లో ఇప్పటికీ మనకి గ్రూప్లో 22 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. ఏదైతే ఇండియన్ గ్రూప్ ఏదైతే ఉందో అందులో మనకి 22 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. మీరు కూడా జాయిన్ అవుతే మీకు ఇంకా మంచి సిగ్నల్స్ అయితే దొరుకుతాయి. దాంట్లో నుంచి ఏంటంటే మీరు ఎక్కువ ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా గైస్? మీరు దాంట్లో ఏ విధంగా జాయిన్ కావాలని స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఒకసారి అయితే చూడండి. మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ నా నెంబర్ అయితే ఉంటుంది. ఈ నెంబర్కి మీరు ఏంటంటే 1000 రూపీస్ అయితే ఫోన్పే చేసిన తర్వాత ఈ టెలిగ్రామ్ లింక్ ఏదైతే ఉందో అందులో స్క్రీన్ షాట్ అయితే ప్రొవైడ్ చేస్తే నేను మీకు ఇండియన్ గ్రూప్లో అయితే జాయిన్ చేస్తాను. ఇప్పటికీ మనకి 22 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. మనకి ఇంకా 8 మెంబర్స్ మాత్రమే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత ఏంటంటే ఫీజు కొద్దిగా ఎక్కువ అయితే ఉంటుంది. ఇక్కడ నేను ఏంటంటే జాయినింగ్ ఫీజు అయితే కొద్దిగా ఇంక్రీజ్ చేస్తాను. దీన్ని చూసుకొని అయితే ఆఫర్ ఉన్నప్పుడే ఫాస్ట్గా జాయిన్ కావడానికి ట్రై చేయండి. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.